జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో లౌక్యం చాలా అవసరం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. అంతకుముందు భౌతికవాదం తప్పక అవసరం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు మనస్తత్వం చాలా అవసరం, మనస్తత్వం చాలా కీలకం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి భౌతికవాదానికి లౌకిక జీవితానికి మధ్య విడరాని అవినాభావ సంబంధం ఉంటుంది. భౌతికవాదం ఎప్పుడైతే తారాస్థాయిలో ఉంటుందో లౌకిక జీవితం సమస్యాత్మకం అవుతుంది. భౌతికవాదం పరిమితంగా ఉంటే లౌకిక జీవితం సాఫీగా కొనసాగుతుంది. అయితే అంతరంగంలో ఆధ్యాత్మికత ఉండాలి, బాహ్య ప్రపంచంలో భౌతికవాదంలో కొనసాగవలసిందే. అంతరంగం తప్పనిసరిగా శుద్ధి కావాలి, లౌకిక జీవితం ప్రశాంతంగా కొనసాగాలి. భౌతికవాదాన్ని ఆధ్యాత్మికతని సమన్వయం చేసుకుంటే అది చక్కని మహోన్నత కళాత్మక జీవన విధానం అవుతుంది. మనం ప్రపంచంలో ఉండాలి, ప్రపంచం మనలో ఉండకూడదు. మనం సంసారంలో ఉండాలి, సంసారం మనలో ఉండకూడదు. పడవ నీళ్ళల్లో ఉండాలి, నీళ్లు మాత్రం పడవలో ఉండకూడదు. అలాగే లౌకిక జీవితాన్ని తీసుకోండి. అకౌంట్స్ ఉండాలి, ఆర్థిక లావాదేవీలు ఉండాలి, వృత్తి ఉండాలి, వ్యాపారం ఉండాలి, దైనందిన జీవితం ఉండాలి, సంపాదన ఉండాలి, సంసారం ఉండాలి, బంధాలు ఉండాలి, కర్మలు చేస్తూ ఉండాలి, కఠినంగా వ్యవహరిస్తూ ఉండాలి, సమర్థవంతంగా వ్యవహరిస్తూ ఉండాలి. రజోగుణాన్ని తమోగుణాన్ని కూడా ప్రదర్శిస్తూనే ఉండాలి. కానీ అంతరంగం ఎలా ఉండాలి? శుద్ధి కావాలి. అంతరంగ శుద్ధికి లౌకిక జీవితం అవరోధం కాకూడదు. ఆధ్యాత్మికతలో పరిణతి చెందటానికి భౌతిక జీవితం సమస్యాత్మకం కాకూడదు. ఒక రకంగా చెప్పాలంటే రెండింటిని సమన్వయం చేసుకుని ముందుకెళ్ళగలిగితే జీవితం నల్లేరు మీద బండిలాగా కొనసాగుతుంది. ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమే ఉండదు. అంతరంగం పవిత్రంగా ఉన్నప్పుడు బయట ఎలా ఉన్నా పర్వాలేదు. అంతరంగం కలుషితంగా ఉండి బయట పవిత్రంగా ప్రవర్తించినా నటించినా అది చాలా ప్రమాదకరం. అంతరంగానికి విరుద్ధంగా జీవిస్తూ ఉండేటట్లయితే మనిషి తప్పనిసరిగా బలహీనపడతాడు, నటిస్తూ ఉంటాడు, శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. అంతరంగం పవిత్రంగా ఉందనుకోండి, మనిషి జీవితం అద్భుతంగా ఉంటుంది. అంతరంగ శుద్ధికి లౌకిక జీవితాన్ని ఒక నిచ్చెన మాదిరిగా వాడుకోవాలి. ఆధ్యాత్మికతలో పరిణతి చెందడానికి భౌతిక జీవితాన్ని ఆలంబనగా చేసుకోవాలి. ప్రపంచాన్ని వదిలిపెట్టకూడదు, ప్రపంచాన్ని వ్యతిరేకించకూడదు, ప్రపంచానికి దూరంగా ఉండకూడదు, ప్రపంచం చూసి భయపడకూడదు. ప్రపంచంలోనే పరమాత్మను చూసుకోగలగాలి. లౌకిక జీవితాన్ని సాధనగా మలుచుకోగలగాలి. చాలామందిని గమనించండి, అసలు ఆధ్యాత్మిక మార్గం అంటే తెలియకుండానే లౌకిక జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తూ పరిపూర్ణ ఆయువుతో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించినటువంటి సందర్భాలు మనకి కోకొల్లలు కనపడుతూ ఉన్నాయి. చాలామంది ఆధ్యాత్మికత పేరుతోటి ఏదో సాధించాలనే తపనతోటి కఠోర సాధన చేస్తూ కాఠిన్యాన్ని పెంచుకొని భయంకరమైన జబ్బులకు గురై జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించి ఆధ్యాత్మిక మార్గానికే కళంక తెచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పరిణతి చెందుతున్నాడంటే దానికి నిదర్శనం కండబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి, ధర్మబద్ధమైన జీవన విధానం ఉండాలి. అందుకని కండబలం, అర్ధబలం, అంగబలం 3 ఉన్నాయనుకోండి, లౌకిక జీవితం విజయవంతమైనట్లే కదా. లౌకిక జీవితం విజయవంతమైతే ఆధ్యాత్మిక మార్గం సులభతరం అవుతుంది కదా. లౌకిక జీవితం సమస్యాత్మకంగా ఉండి ఆధ్యాత్మికత పేరుతో కఠోరంగా సాధన చేస్తే కలిగేటటువంటి ఉపయోగం ఏమిటి ఆలోచించండి. అందుకే ఇటువంటి విషయాలు మొత్తాన్ని గురించి తెలుసుకున్న తర్వాతనే సాధన అనే దానికి ఉపక్రమించాలి. సిద్ధాంతం పర్ఫెక్ట్గా ఉంటే ప్రయోగం ఎక్సలెంట్గా ఉంటుంది, ఫలితం అద్భుతంగా ఉంటుంది.
సిద్ధాంతం ఎప్పుడైతే గజిబిజిగా గందరగోళంగా అయోమయంగా ఉంటుందో సాధన కూడా అదే తరహాలో ఉంటుంది. మెంటల్ ప్రిపరేషన్ అనే మాట ఎందుకు వాడుతున్నానంటే చాలామంది మెంటల్ ప్రిపరేషన్ లేకుండా సాధన పేరుతో గంటల తరబడి కూర్చుంటున్నారు. శరీరాన్ని బలవంతంగా నొక్కి పట్టడం ఎందుకు, మనసును నియంత్రించడం ఎందుకు, మనసును అణిచివేయటం ఎందుకు, కఠోరం కాఠిన్యం అనేటటువంటి విధానాలను ఎందుకు అనుసరించాలి? ఆలోచించండి. కాబట్టి భౌతికవాదం ఉండాలి, లౌక్యం ఉండాలి, మనస్తత్వం ఉండాలి, శాస్త్రీయత ఉండాలి, తత్వం ఉండాలి, మతం ఉండాలి, ఆ తదుపరి ఆధ్యాత్మికత. 6 అంతస్తులు దాటితేనే 7వ అంతస్తును అందుకోగలుగుతాం. ఒక్కసారిగా 7వ అంతస్తుకు దూకలేం కదా, ఎగరలేం కదా. ఆలోచించండి. అయితే ఈరోజు మనస్తత్వాన్ని గురించి తెలుసుకుందాం. నాకు తెలిసినంత వరకు మానవుని యొక్క మనసు అనేది మహాసముద్రం లాంటిది. దాని గురించి తెలుసుకోవటం, వివరించటం ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాదు. అందుకే మనసును గురించినటువంటి అనంతమైనటువంటి శాస్త్రం ఒకటి ఉంది. అదే మనస్తత్వ శాస్త్రం. దాన్నే సైకాలజీ అంటారు. సైకాలజీ అనేది మహాసముద్రం లాంటిది. దాని లోతుని ఎవరు కూడా కనుక్కోలేరు. మనసును గురించి తెలుసుకుంటే మనిషి ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. మనసును గురించి తెలుసుకోకపోతే మనిషి ఎంత తెలుసుకున్నదో మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. తన మనసును గురించి తాను తెలుసుకుంటే ఇంకెవరిని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తన మనసును గురించి తాను అర్థం చేసుకోకుండా ఇతర విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటే, ఇతర వ్యక్తులను గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే అంతరంగం ఇంకా కలుషితం అవుతుంది. ఆధ్యాత్మిక రహస్యం ఎక్కడుందంటే తన అంతరంగాన్ని తాను శుద్ధి చేసుకోవటమే, తన గురించి తాను ఆలోచించుకోవటమే, తనను గురించి తాను తెలుసుకోవటమే, తన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటమే, బలహీనతలను తొలగించుకోవటమే, లోపాలను సవరించుకోవటమే. అదే ఆధ్యాత్మికత అంటే. దానికోసం మనం ఏం చేయాలి? మనసును కరిగించుకోవాలి. మనసులో ఉన్న బలహీనత ఏమిటి, మనసులో ఉన్న బలం ఏమిటి? బంధాలను పెంచటమే బలహీనత, బంధాలను కరిగించి వేయగలగటమే బలం. మనసు బంధాలను పెంచుతుంది, ఆ బంధాలను సమూలంగా కరిగించి వేస్తుంది. అందుకే చెప్తూ ఉంటారు, మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్ష యోహో అన్నారు. బంధానికైనా మోక్షానికైనా మనసే మూల కారణం అంటారు. మనసు దిగువ స్థాయిలో ఉంటే బంధాలను పెంచుతుంది, ఉన్నత స్థాయికి ఎదిగితే బంధాలను కరిగించి వేస్తుంది. మనకు 5 మట్టాలు ఉన్నాయి ప్రధానంగా: శారీరక మట్టం, ఇంద్రియ మట్టం, మానసిక మట్టం, బుద్ధి మట్టం, హృదయ మట్టం. ఈ 5 మట్టాల్లో మధ్యలో ఉన్నది ఏంటంటే మానసిక మట్టం. మన చేతికి కాళ్ళకి 5 వ్రేళ్ళు ఉంటాయి. మధ్యలో ఉన్నటువంటి వ్రేలు చాలా కీలకమైంది. అటు 2 ఉంటాయి, ఇటు 2 ఉంటాయి. ఇది సెంటర్లో ఉంటుంది. కాబట్టి మనసు బలహీనపడితే శారీరక ఇంద్రియ మట్టాల వైపుకు మళ్ళుతుంది. మనసు విస్తరించే కొలది, వికసించే కొలది అది బుద్ధి మట్టం వైపుకి, హృదయ మట్టం వైపుకి వ్యాపిస్తూ ఉంటుంది. అయితే మనసుకు స్వతంత్రమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అందుకే చంద్రమా మానసో జాయత అన్నారు. నిర్ణయం తీసుకునేది ఎవరు? బుద్ధి తీసుకుంటుంది. అందుకే నిర్ణయాత్మకం బుద్ధి అన్నారు. అలాగే మనసు 2ంటితో కూడి ఉంటుంది. ఒకటి సంకల్పం, 2 వికల్పం.
సంకల్పం అంటే పాజిటివ్, వికల్పం అంటే నెగిటివ్. సంకల్పం అంటే రజోగుణం, వికల్పం అంటే తమోగుణం. తమోగుణం రజోగుణం రెండు ఉంటే అక్కడ మనస్సు బలంగా ఉంటుంది. అందుకే సంకల్ప వికల్పాత్మక మనః అన్నారు. అయితే అసలు విషయానికి వద్దాం. ఈ మనస్సు 3 గుణాలతో కూడి ఉంటుంది. 1 తమోగుణం, 2 రజోగుణం, 3 సత్వగుణం. మీరు సమాజాన్ని, అందరి వ్యక్తులను పరిశీలించండి. ఎవరైతే విషయ పరిజ్ఞానం లేకుండా ప్రతి విషయాన్ని గురించి గురుడిగా అనుసరిస్తూ, గురుడిగా నమ్ముతూ అంధవిశ్వాసంలో ఉంటారో వాళ్ళలో తమోగుణం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ప్రతి విషయాన్ని వ్యతిరేకిస్తూ, తిరస్కరిస్తూ ఉంటారో వాళ్ళలో రజోగుణం ఎక్కువగా ఉంటుంది. తమోగుణం, రజోగుణం రెండు ఆధిక్యతను సంతరించుకున్న చోట మనసు బలోపేతమవుతుంది, ఆత్మకు దూరమయ్యే అవకాశం ఉంటుంది. తమోగుణం, రజోగుణం రెండు కూడా సమాన స్థాయిలో ఉంటే సత్వగుణం పెరుగుతుంది, మనిషి ఆత్మకు చేరువయ్యే అవకాశం ఉంటుంది. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, ఉదయం నిద్రలేచింది మొదలు సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు మనిషి నిరంతరం మనసు ద్వారానే పనిచేస్తూ ఉంటాడు. ముందు ఆలోచనలు వస్తూ ఉంటాయి, తర్వాత మాటలు వస్తూ ఉంటాయి, తర్వాత పనులు జరుగుతూ ఉంటాయి. అయితే అసలు విషయం ఏంటంటే ఆలోచనలు బట్టే మాటలు ఉంటాయి, ఆలోచనలు బట్టే పనులు ఉంటాయి. ఆలోచనలు ముఖ్యం, తర్వాతనే మాటలు, పనులు. అటువంటి ఆలోచనలు నెగిటివ్గా ఉన్నాయి అనుకోండి, మాటలు అపశృతిగా ఉంటాయి, పనులు అస్తవ్యస్తంగా ఉంటాయి, జీవితం సమస్యాత్మకం అవుతుంది. అవే ఆలోచనలు సమత్వంలో, సమతుల్యంలో ఉన్నతంగా ఉంటే మాటలు స్వచ్ఛంగా ఉంటాయి, పవిత్రంగా ఉంటాయి, శక్తివంతంగా ఉంటాయి. అవతల వ్యక్తుల యొక్క హృదయాలను జయించగలుగుతాయి. చేసే పనులు కూడా స్వార్థపూరితంగా ఉంటే చెడు ఫలితం వస్తుంది, దుష్ఫలితం వస్తుంది. అదే లోక కళ్యాణం కోసం పనులు చేయగలిగితే శక్తి విపరీతంగా పెరుగుతుంది. లోక కళ్యాణం కోసం జీవించే వాళ్ళల్లో హృదయ మట్టం వికసిస్తుంది. కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉంటాయి. మానవత్వం వికసిస్తుంది. మనిషి మహోన్నతంగా ఎదుగుతాడు. మానవత్వాన్ని ఛేదించుకొని దివ్యత్వాన్ని అందుకోగలుగుతాడు. అదే మనిషి తమో రజోగుణాల్లో ఇరుక్కుంటే మానవత్వం వికటిస్తుంది, దానవత్వం ప్రకోపిస్తుంది. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యాలు ఆధిక్యతను సంతరించుకుంటాయి. ఉన్నతమైనటువంటి భావాలు కనుమరుగవుతాయి. కాబట్టి మనసు అనేది మానవ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. అసలు మానవుడంటేనే మానవత్వంతో కూడినటువంటి మనసుండి నిరంతరం మార్పులు చెందేవాడు. మనసు పరిణామం చెందుతూ ఉంటుంది, మనిషి కూడా పరిణామం చెందుతూ ఉంటాడు. ఈ పరిణామం అనేది తిరోగమనం అయితే మనిషి బలహీనపడతాడు, పురోగమనం అయితే మనిషి మహోన్నతంగా ఎదుగుతాడు. ఆ తిరోగమనానికి, పురోగమనానికి మూలం మరియు ఆధారం ఏంటంటే మనసే. కాబట్టి మనసే మనిషికి ఆధారం అవుతుంది, మనసే మనిషికి మూలమవుతుంది, మనసే మనిషిని ముందుకు నడిపిస్తుంది, మనసే మనిషిని ఎదిగేటట్లు చేస్తుంది. అదే మనసు మనిషిని పతనం చేస్తుంది కూడా. భూమండలం మొత్తంలో 84 లక్షల జాతుల జీవరాశుల్లోకెల్లా మనసున్నది ఒక్క మనిషికి మాత్రమే. వృక్షాలలో జీవ చైతన్యం ఉంటుంది, జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంటుంది,
మానవులలో మనోచైతన్యం ఉంటుంది. ఈ మనోచైతన్యం కొంచెం వికసించింది అనుకోండి, అది బుద్ధి చైతన్యంగా రూపాంతరం చెందుతుంది. బుద్ధి చైతన్యం వికసించింది అనుకోండి, అది దివ్య చైతన్యంగా రూపాంతరం చెందుతుంది. ఆ దివ్య చైతన్యం ఆఖరిగా శుద్ధ చైతన్యంలో కలిసిపోతుంది. కాబట్టి మానవ జీవిత పరమార్థం ఏమిటి? ముందు మానవత్వం, తర్వాత దివ్యత్వం, ఆ తర్వాత భగవతత్వం. ఇదే జీవిత పరమార్థం. ఎవరికైతే మనసు బలోపేతంగా ఉంటుందో వాళ్ళు మానవత్వాన్ని కోల్పోతారు, దానవత్వం వైపుకు మళ్ళుతారు, శారీరక ఇంద్రియ మట్టాలకు పరిమితమవుతారు. ఆ రెండు మట్టాలను సంతృప్తిపరిచే విధంగా జీవన విధానాన్ని అనుసరిస్తారు. జీవితం అన్ని విధాల సమస్యాత్మకంగా మారుతుంది. మరొక కీలకమైన విషయం చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. మనసుంది కాబట్టి మనిషికి జ్ఞాపకశక్తి ఉంది. ఆ జ్ఞాపకశక్తి ఉంది కాబట్టి మనిషి అన్ని విధాలా భౌతికంగా ఎదుగుతున్నాడు. భూమండలాన్ని దాటి అంతరిక్ష ప్రయోగాలు కూడా చేస్తున్నాడు. తనను గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది, విశ్వాన్ని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది, జీవిత పరమార్థం నెరవేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ మనసు ద్వారానే జ్ఞాపకశక్తి ఏర్పడుతుంది. అయితే జ్ఞాపకశక్తి అనేది వరం కానే కాదు, అదే శాపం. భూమండలం మొత్తంలో 84 లక్షల జాతుల జీవరాశుల్లోకెల్లా మానవుడే అన్ని విధాలా బలహీనపడటానికి, మానవుడే అన్ని విధాలా సమస్యాత్మకంగా అవటానికి మూల కారణం ఏంటంటే మానవుడిలో జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉండటమే. జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉన్నప్పుడు గత జీవితపు సంఘటనల మొత్తం కూడా, అనుభవాలు మొత్తం కూడా అంతరంగంలో రికార్డ్ అయి ఉంటాయి. ఒక సంస్కారం ఏర్పడటం చాలా సులభం, ఆ సంస్కారం కరిగిపోవటం చాలా కష్టం. అందున నెగిటివ్ సంస్కారం అనేది లోతుగా, బలంగా, భారంగా ఉంటుంది. అనుభూతితో కూడినటువంటి పాజిటివ్ సంస్కారాలు ఉపరితలంలో ఉంటాయి. ఎన్ని పాజిటివ్ సంస్కారాలు ఉన్నప్పటికీ ఒక బరువైనటువంటి నెగిటివ్ సంస్కారం ఉంటే అది పదే పదే గుర్తుకు వస్తూ అనుభూతి కలిగించేటటువంటి ఉత్తమ సంస్కారాలను సమూలంగా హరించి వేస్తుంది. ప్రస్తుతం మనుషులు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకు మూల కారణం మనసు కలుషితం కావటమే. మనసు కలుషితం కావటం చాలా సులభం, శుద్ధి కావటం చాలా కష్టం. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినప్పటికీ మనసు శుద్ధి కాకపోవటానికి మూల కారణం, మనసు బలోపేతం కావటం, మనం చేసేటటువంటి సాధన అందుకు మెంటల్ ప్రిపరేషన్ సరిగా లేకపోవటమే. మెంటల్ ప్రిపరేషన్ సరిగా ఉండి సాధన కొనసాగించగలిగితే తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది. మెంటల్ ప్రిపరేషన్ లేకుండా బలవంతంగా సాధన చేసేటట్లయితే సత్ఫలితం రాకపోగా ఇంకా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని సమస్యలకు మూలం మనసే, అన్ని రుగ్మతలకు మూలం మనసే, అన్ని రకాల ఒత్తిళ్లకు మూలం మనసే. జీవితం అస్తవ్యస్తం కావటానికి మూల కారణం కూడా మనసే. మనసును గురించి తెలుసుకుంటే మనిషి విశ్వాన్ని జయించినట్లే. మనసును గురించి తెలుసుకోకుండా బాహ్య ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే మనసు ఇంకా కలుషితం అవుతూ ఉంటుంది. ఈ సందర్భంగా మీకు 3 విషయాలను గురించి తెలియజేస్తాను. మనసుకు మేధస్సుకు మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? మేధస్సులో 4 అంతస్తులు ఉంటాయి. ఒకటి చేతన మనసు, 2 ఉపచేతన మనసు,
3 అంతశ్చేతన మనసు, 4 అధిచేతన మనసు. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, ఇన్నర్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్. చేతన మనసు అంటే ఉపచేతన మనసు, అంతర్చేతన మనసులలో ఉన్నటువంటి సంస్కారాలు ప్రకోపించి పరిణతి చెంది చేతన మనసుకు వచ్చి ఆ చేతన మనసు ద్వారా కార్యక్రమాలను నెరవేర్చుకోవటం ద్వారా, కర్మలను ఆచరించడం ద్వారా వాటిని కరిగించుకోవటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. చేతన మనసు అనేది ఒకవైపు పంచ జ్ఞానేంద్రియాలతో, మరొక వైపు పంచ కర్మేంద్రియాలతో అనుసంధానమై ఉండి ఉపచేతన మనసు, అంతచేతన మనసులలో పరిణతి చెందినటువంటి కర్మలను కరిగించటం కోసం, కర్మలు చేయటం కోసం కర్మేంద్రియాలను ఆదేశిస్తూ ఉంటుంది. జ్ఞానేంద్రియాలు సమాచార సేకరణలో ఉపయోగపడతాయి. కర్మేంద్రియాలు మాత్రం కర్మలను ఆచరించి కర్మలను కరిగించుకోవటంలో ఉపయోగపడతాయి. అయితే ఈ కర్మలను ఆచరించేటటువంటి విధానం కళాత్మకంగా ఉండాలి. ఆశించి కర్మలు చేస్తే చాలా ప్రమాదం. ఆశించకుండా కర్మలు చేస్తే మాత్రం తప్పనిసరిగా ఉన్న కర్మలు కరిగిపోతాయి, అదనంగా కర్మలు చేరే ప్రసక్తే లేదు. కాబట్టి మన దేహంలో 3 రకాల అవయవాలు ఉంటాయి. 1 జ్ఞానేంద్రియాలు, 2 కర్మేంద్రియాలు, 3 అనియంత్రిత అవయవాలు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 2 కూడా చేతన మనసు పరిధిలో ఉంటాయి, చేతన మనసు ఆధీనంలో ఉంటాయి. ఇక ఉపచేతన మనసు ఏమిటి? అనుభూతిని కలిగించేటటువంటి సమాచారంతో కూడి ఉంటాయి, సంస్కారాలతో కూడి ఉంటుంది. అనుభూతిని కలిగించేటటువంటి సమాచారంతో, సంస్కారాలతో కూడి ఉంటుంది. అంతచేతన మనసు సంగతి ఏమిటి? బలమైనటువంటి, లోతైనటువంటి గాయాలు ఉంటాయి. అవి లోతుగా నిక్షిప్తమై ఉంటాయి. అవి బలంగా ఉంటాయి, బరువుగా ఉంటాయి, భారంగా ఉంటాయి, బయటకు వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి అంతచేతన మనసు అనేది చాలా కీలకమైంది. అంతచేతన మనసును శుద్ధి చేసుకుంటే మనిషి అధిచేతన మనసును చైతన్యవంతం చేయగలుగుతాడు. అధిచేతన మనసు చైతన్యవంతమైందంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అనియంత్రిత అవయవాలు 3 కూడా సమూలంగా శుద్ధి అవుతాయి. ఆ 3 రకాల అవయవాలు పూర్తిగా చైతన్యవంతం అవుతాయి, శరీరం పూర్తిగా కరిగిపోతుంది. సో యోగ రహస్యం ఎక్కడుంది? అధిచేతన మనసులో ఉంది. అధిచేతన మనసును చేరటానికి, దాన్ని చైతన్యవంతం చేయలేకపోవడానికి ఆధారం ఏమిటి? చేతన మనసు, ఉపచేతన మనసు, అంతచేతన మనసు. చేతన మనసు, ఉపచేతన మనసు, అంతచేతన మనసు ఈ 3 కూడా భౌతిక ప్రపంచంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. భౌతిక ప్రపంచం సమాచారం నిరంతరం లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. అలా ప్రవేశించిన సమాచారం మొత్తం కూడా సంస్కారాల రూపంలో, అనుభవాల రూపంలో ఉపచేతన, అంతచేతన మనసులలో నిక్షిప్తమై ఉంటుంది. ఇక 2వ విషయానికి వద్దాం. మెదడుకి మనసుకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. మనసు అనేది కంటికి కనిపించదు, కానీ మెదడు మాత్రం కనిపిస్తుంది. మెదడు కపాలం అనబడేటటువంటి ఎముకల గూడులో, పెట్టెలో సురక్షితంగా భద్రపరచబడి ఉంటుంది. మెదడులో బిలియన్ల కొద్ది నాడీ కణాలు ఉంటాయి. అవి సున్నితంగా, సూక్ష్మంగా ఉంటాయి. మెదడు అనేది శారీరక అవయవాలతో అనుసంధానమై ఉంటుంది. బాహ్య ప్రపంచంతో కూడా అనుసంధానమై ఉంటుంది. బాహ్య ప్రపంచంలో జరిగేటటువంటి మార్పుల్ని నిరంతరం స్వీకరిస్తూ ఉంటుంది.
అందుకు అనుగుణంగా శరీర అవయవాల్ని నియంత్రిస్తూ ఉంటుంది, పనిచేయిస్తూ ఉంటుంది, అవసరమైతే మార్పులు చేస్తూ ఉంటుంది. మనసు అనేది సర్వత్రా వ్యాపించి ఉంటుంది, దేహం మొత్తం వ్యాపించి ఉంటుంది, దేహానికి వెలుపల కూడా ఉంటుంది. కానీ మెదడు మాత్రం కేవలం కపాలములో ఉన్నటువంటి ఒక పెట్టె లోపల ఇమిడి ఉంటుంది. ఆ మెదడుకు దిగువన ఒక పాము ఉంటుంది, అదే వెన్నుపాము. మెదడు వెన్నుపాము రెండు కలిస్తే కేంద్ర నాడీ వ్యవస్థ అవుతుంది. ఆ రెండు కలిసి ఉన్నాయి అనుకోండి, ఒకే అవయవంగా ఉంటాయి. మనం మానవ సౌలభ్యం కోసం దాన్ని రెండుగా విభజించాం. అయితే మెదడును వెన్నుపామును కలిపి చూసేటట్లయితే ఒక వింత కనిపిస్తుంది. అదేమిటంటే శుక్రకణం ఏ విధంగా ఉంటుందో మెదడు వెన్నుపాము కలిసి అదే విధంగా ఉంటాయి. మెదడు తల అయితే వెన్నుపాము తోక మాదిరిగా ఉంటుంది. మెదడు వెన్నుపాములు రెండు కూడా సమర్థవంతంగా పనిచేస్తే శరీరం చివరి క్షణం వరకు ఆరోగ్యంగా ఉంటుంది. ఆ మెదడు వెన్నుపాములు రెండు సమర్థవంతంగా పనిచేయాలంటే మనసు పుష్కలంగా ప్రాణశక్తిని అందించే విధంగా ఉండాలి. మనిషిలో అహంకారం ఎక్కువగా ఉంటే మనసు కుంచుకొని ఉంటుంది. అహంకారం కరిగిపోతూ ఉంటే మనసు విస్తరిస్తూ ఉంటుంది, వికసిస్తూ ఉంటుంది. మనసు విస్తరిస్తూ వికసిస్తూ ఉందనుకోండి, పుష్కలంగా ప్రాణశక్తి లోపలికి వస్తుంది. మనసు కుంచుకొని సంకుచితంగా స్వార్థంగా ఉంటే ప్రాణశక్తి లోపలకు ప్రవేశించకుండా నిరోధించబడుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. మానవ జీవితం ఒక విత్తనంతో మొదలవుతుంది. ఆ విత్తనమే కారణ శరీరం. కారణ శరీరం అంటే తల్లి తండ్రి ఇద్దరి యొక్క శారీరక మానసిక స్థితులకు ప్రతిబింబం. 23 క్రోమోజోములు తల్లి నుండి వస్తాయి, 23 క్రోమోజోములు తండ్రి నుంచి వస్తాయి. 23 జతలుగా మారతాయి. అవి కంటికి కనిపిస్తూ ఉంటే దారపోగుల మాదిరిగా ఉంటాయి. వాటి మీద అనూహ్యమైన సంఖ్యలో జీనులు ఉంటాయి. ఆ జీనులే జీవితాన్ని, జీవన విధానాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. జీనుల్ని మనం ఆధేయం అనుకుంటే ఆ జీనులకి ఆధారం ఉంటుంది, అదే మనసు. ఆ మనసునే జీవుడు అంటారు, అంతఃకరణాలు అంటారు, సూక్ష్మ శరీరం అంటారు. ఈ సూక్ష్మ శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిదండ్రుల ద్వారా వస్తుంది. సూక్ష్మ శరీరం కంటికి కనిపించదు. దానికి ప్రతిబింబమైనటువంటి క్రోమోజోములు, జీనులు మాత్రం కంటికి కనిపిస్తాయి. అటువంటి క్రోమోజోములు, జీనులకు ప్రతిరూపమే మెదడు వెన్నుపాము. క్రోమోజోములు కనుక బలహీనంగా ఉంటే మెదడు వెన్నుపాము బలహీనంగా ఉంటాయి, శరీరం కూడా బలహీనంగా ఉంటుంది. ఇవాళ ఎక్కువ మంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు. అందుకు మూల కారణం ఏంటి? రుగ్మతలు సంభవించటం, ఆరోగ్యం కోసం పరితపించటం. శరీరం ఆరోగ్యంగా ఉందనుకోండి, ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించే అవకాశం ఉంటుంది. శరీరం రుగ్మతలకు లోనైందనుకోండి, ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం భగ్నం అవుతుంది. కాబట్టి ఆరోగ్యం అనేది తప్పనిసరి. అటువంటి ఆరోగ్యం చేకూరాలంటే, సమకూరాలంటే తప్పనిసరిగా మనసు కుంచుకొని ఉండకూడదు. మనసు విస్తరించాలి, వికసించాలి. హృదయ మట్టం చైతన్యవంతం కావాలి. ఎవరికైతే హృదయ మట్టం చైతన్యవంతం అవుతుందో వాళ్ళకి మానసిక పరిధి అనంతంగా విస్తరిస్తుంది. మానసిక పరిధి అనంతంగా విస్తరించిందనుకోండి, ప్రాణశక్తి పుష్కలంగా దేహంలోకి ప్రవేశిస్తుంది. దేహంలోకి పుష్కలంగా ప్రాణశక్తి ప్రవేశించిందనుకోండి, ముందు మెదడు శుద్ధి అవుతుంది.
మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు శుద్ధి అవుతాయి. తదనుగుణంగా శరీర అవయవాలు మొత్తం కూడా శుద్ధి అవుతాయి. కాబట్టి ఆరోగ్య రహస్యం ఎక్కడుంది? మెదడును చైతన్యవంతం చేయటంలోనే ఆరోగ్య రహస్యం దాగి ఉంది. అటువంటి మెదడును చైతన్యవంతం చేయాలంటే ఏం కావాలి? మనసు వికసించాలి, విస్తరించాలి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎవరికైతే తమోగుణం రజోగుణం ఎక్కువగా ఉండి సత్వగుణం తక్కువగా ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా పరిమితంగా ఉంటారు, సంకుచితంగా ఉంటారు, స్వార్థంగా ఉంటారు, శరీరాన్ని సుఖపెడుతూ ఉంటారు, ఇంద్రియాలను వినోదం కోసం రెచ్చగొడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులలో మనసు కింద మట్టాలకే పరిమితం అవుతుంది. వికసించే అవకాశమే లేదు, విస్తరించే అవకాశమే లేదు. కాబట్టి తమోగుణం బాగా ఉందనుకోండి, మనిషి నిరంతరం భయపడుతూ ఉంటాడు. రజోగుణం బాగా ఉందనుకోండి, మనిషి నిరంతరం ఆవేశపడుతుంటాడు, ఉద్రేకపడుతూ ఉంటాడు. తమోగుణం రజోగుణాలు రెండూ ఉన్నంత వరకు మనసు కుంచుకొని ఉంటుంది. తమోగుణం ఎక్కువగా ఉంటే రజోగుణం తక్కువగా ఉంటుంది, రజోగుణం ఎక్కువగా ఉంటే తమోగుణం తక్కువగా ఉంటుంది. అవి రెండు కూడా ఒకే నాణానికి బొమ్మ బొరుసులు వంటివి, రెండు సమాన స్థాయిలో ఉంటాయి. అయితే ఒకటి ఎక్కువగా ఉంటే మరొకటి తక్కువగా ఉంటుంది కాబట్టి అవి అసమానంగా ఉంటాయి. అసమానంగా ఉన్నటువంటి రెండు గుణాన్ని సమాన మోతాదుకి తీసుకురాగలిగితే అదే సత్వగుణం అవుతుంది, సమత్వం అవుతుంది, సమతుల్యం అవుతుంది. ఇది ఆధ్యాత్మిక రహస్యం, ఇదే యోగ రహస్యం అంటే. అందుకు మనం ఏం చేయాలి? వెన్నుబాము మీద 5 మట్టాలు ఉన్నాయి, 5 అంతస్తులు ఉన్నాయి, 5 కోశాలు ఉన్నాయి, 5 చక్రాలు ఉన్నాయి. 5 మట్టాలు ఉన్నాయి, 5 కోశాలు ఉన్నాయి, 5 అంతస్తులు ఉన్నాయి, 5 చక్రాలు ఉన్నాయి. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం. ఈ చక్రాలు ఎక్కువగా పనిచేసిన ప్రమాదమే, తక్కువగా పనిచేసిన ప్రమాదమే. అవి సమాన మోతాదులో పనిచేయాలి. ఎప్పుడైతే చక్రాలు సమాన మోతాదులో పనిచేస్తాయో ప్రతి మట్టం సమూలంగా శుద్ధి అవుతుంది. శారీరక మట్టం శుద్ధి అయిందనుకోండి, శరీరం జీవితాంతం ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక మట్టం శుద్ధి అయిందనుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. బుద్ధి మట్టం శుద్ధి అయిందనుకోండి, బుద్ధి సమత్వంలో సమతుల్యంలో ఉంటుంది. హృదయ మట్టం శుద్ధి అయిందనుకోండి, కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత పెరుగుతాయి, మానవత్వం వెళ్ళి విరుస్తుంది. కాబట్టి ఆరోగ్య రహస్యం ఎక్కడుంది? ఆధ్యాత్మిక రహస్యం ఎక్కడుందంటే వెన్నుపాము మీద ఉంది. ఆ వెన్నుపాముకి మెదడుకి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. మెదడు సమూలంగా శుద్ధి అయిందనుకోండి, జ్ఞానేంద్రియాలు బాగా పనిచేస్తాయి, కర్మేంద్రియాలు బాగా పనిచేస్తాయి, అంతరంగ అవయవాలు కూడా బాగా పనిచేస్తాయి. అదే సమయంలో వెన్నుపాము చైతన్యవంతమవుతుంది. ఆ వెన్నుపాము చైతన్యవంతమైతే 5 చక్రాలు శుద్ధి అవుతాయి, 5 కోశాలు శుద్ధి అవుతాయి. 5 కోశాలు శుద్ధి అయినప్పుడు 6వ కోశానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే చిత్తమయ కోశం. చిత్తమయ కోశానికి వెళ్ళేటట్లయితే ఉపచేతన, అంతచేతన మనసులలో ఉన్నటువంటి జన్మజన్మల సంస్కారాలను సమూలంగా కోకటి వేర్లతో సహా తొలగించుకోవచ్చు. కోకటి వేర్లతో సహా తొలగించుకోవచ్చు. ఉపచేతన మనసు, అంతచేతన మనసు రెండు సమూలంగా చైతన్యవంతమయ్యేటట్లయితే, పూర్తిగా శుద్ధి అయ్యేటట్లయితే అధిచేతన మనసు చైతన్యవంతమవుతుంది. అధిచేతన మనసు చైతన్యవంతమయ్యేటట్లయితే కొండల్ని శక్తి మేలుకుంటుంది, సహస్రారం చైతన్యవంతమవుతుంది, క్రింద నుండి పైకి ప్రాణశక్తి ప్రవహిస్తుంది, పైనుండి శరీరంలోకి ప్రాణశక్తి ప్రవేశిస్తుంది. ఇది ఆధ్యాత్మిక రహస్యం, ఇదే యోగ రహస్యం అంటే. కాబట్టి మానవ జీవిత పరమార్థం ఏమిటి?
సంస్కారాల మోతాదును పెంచుకోవటం కానే కాదు, సంస్కారాల మోతాదును తగ్గించుకోవాలి, కరిగించుకోవాలి. మనిషి బ్రతికుండగానే సంస్కారాలను సమూలంగా తొలగించుకునేటట్లయితే, కరిగించుకునేటట్లయితే కేవలం దేహం ఉంటుంది, కానీ ఆ దేహంలో జీవుడు ఉండడు. జీవుడు లేని దేహంతో కొనసాగితే అతడే దేవుడు అవుతాడు. ఇందుకు మనం ఏం చేయాలి? ముందు తమోగుణాన్ని ఛేదించాలి, రజోగుణాన్ని కరిగించాలి, సత్వగుణాన్ని కూడా దాటాలి. చిత్తమయ కోశాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవాలి, ఆత్మమయ కోశాన్ని ఓపెన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 3 వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తాయి మన దేహంలో. 1 నాడీ వ్యవస్థ, 2 హార్మోన్ వ్యవస్థ, 3 రక్షక వ్యవస్థ. శరీరాన్ని జయించగలిగితే, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచితే, శరీరాన్ని కరిగించగలిగితే అదే ఆత్మస్థితికి మూలమవుతుంది. కాబట్టి శరీరాన్ని ఏం చేయాలి? మనం జయించాలి, కరిగించాలి. అసలు శరీరమే లేదనే భావన రావాలి. శరీరమే లేదనే భావన కలిగిందనుకోండి, ఇక ఇంద్రియాలకి, మనోబుద్ధులకి, చిత్తం, అహంకారాలకు అవకాశమే ఉండదు కదా. మనసు కొంచెంచుకుంటే అది శరీరానికే పరిమితం అవుతుంది. మనసు అనంతంగా విస్తరిస్తూ ఉంటే అది విశ్వశక్తితో అనుసంధానం అవుతుంది. విశ్వశక్తితో అనుసంధానం అయిందనుకోండి, మనసే ఆత్మగా రూపాంతరం చెందుతుంది. మనసు కొంచెంచుకుంటే తమో రజోగుణాలు ఉంటాయి. మనసు వికసిస్తూ ఉంటే సత్వగుణం ఉంటుంది. మనసు అనంతమైతే అది ఆత్మగా రూపాంతరం చెందుతుంది. మరొక విశేషం చెప్తాను. విశ్వం ఎంతవరకు వ్యాపించి ఉంటుందో మనసు కూడా అంతవరకు వ్యాపించి ఉంటుంది. విశ్వం అనంతమని మనం తెలుసుకోవాలంటే మనసు కూడా అనంతం కావాలి కదా. కాబట్టి మానవ జీవితాన్ని గురించి, విశ్వాన్ని గురించి అవగాహన గావించుకోవాలంటే తప్పనిసరిగా మనసు అవసరమే. ఆ మనసును అధిగమించాలంటే, మనసును కరిగించాలంటే తప్పనిసరిగా జ్ఞానం కావాలి. ఏమిటి ఆ జ్ఞానం? పరిపూర్ణ జ్ఞానం. పరిపూర్ణ జ్ఞానం అంటే అన్ని విషయాలకు సంబంధించినటువంటి సంపూర్ణ జ్ఞానమే పరిపూర్ణ జ్ఞానం అవుతుంది. పరిపూర్ణ జ్ఞానంతో జీవిస్తూ ఉన్న వ్యక్తికి భౌతికవాదంలో విజయవంతం కలుగుతుంది, లౌకిక జీవితం సాఫీగా కొనసాగుతుంది, మనసు అనంతంగా విస్తరిస్తుంది, బుద్ధిమట్టం వికసిస్తుంది, హృదయమట్టం తెరుచుకుంటుంది, చిత్తమయ కోసం శుద్ధి అవుతుంది, ఆత్మయ కోసం ఓపెన్ అవుతుంది, శరీరం పూర్తిగా కరిగిపోతుంది. కాబట్టి మనసు అనేది మానవ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక మరొక విశేషం చెప్తాను, ఇది చాలా కీలకమైంది. మనసు ద్వారానే భౌతిక ప్రపంచం ఏర్పడుతుంది. మనసు ద్వారానే భౌతిక శరీరం ఏర్పడుతుంది. ఎలా? విశ్వంలో 3 కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 1 సృష్టి, 2 స్థితి, 3 లయ. సృష్టి అంటే వస్తువు తయారు కావటం, స్థితి అంటే ఆ వస్తువు కొనసాగటం, లయం అంటే ఆ వస్తువు కనుమరుగవటం, కరిగిపోవటం. సృష్టికి మూలం ఏంటంటే సంకల్పం. ఆ సంకల్పానికి మూలం మరియు ఆధారం ఏంటంటే మనసు. మనసు ద్వారా సంకల్పం ఏర్పడుతుంది. ఆ సంకల్పం అనేది ప్రాణశక్తి యొక్క రూపాంతరం. ఆ సంకల్పం నెరవేరటానికి అనుగుణంగా వస్తువు తయారవుతుంది. సంకల్పం నెరవేరేంత వరకు వస్తువు కొనసాగుతుంది. సంకల్పం నెరవేరిన తర్వాత వస్తువు యొక్క అవసరం లేదు కాబట్టి, సంకల్పం కరిగిపోయింది కాబట్టి, సంకల్పం అనే ఆధారం లేదు కాబట్టి వస్తువు కూడా కరిగిపోతుంది. ఇప్పుడు దీన్ని మానవ జీవితానికి అన్వయిద్దాం. మానవ జీవితం ఎలా ఏర్పడుతుంది? కారణ శరీరం అనే విత్తనంతో ఏర్పడుతుంది. కారణ శరీరంలో ఏముంది? జీవుడు ఉన్నాడు. జీవుడు అంటే ఏమిటి? మేధస్సు లేక మనసే కదా. కానీ అక్కడ జీవుడు ఉన్నాడు, కానీ దేహం లేదు.
జీవుడు తన కోరికలు, ఆశయాలు, సంకల్పాలు, ప్రణాళికలు, పథకాలు, గమ్యాలు, లక్ష్యాలు, జీవిత కార్యక్రమం మొత్తం నెరవేర్చుకోవాలంటే తప్పనిసరిగా శరీరాన్ని తయారు చేసుకుంటాడు. ఆ శరీరం ద్వారా కర్మలను ఆచరిస్తూ కర్మలను కరిగించుకుంటూ ఉంటాడు. కాబట్టి మనసు ద్వారానే శరీరం ఏర్పడుతుంది, మనసు ద్వారానే శరీరం కొనసాగుతుంది. ఇక అంతిమంగా మనసు బయటికి పోయిందనుకోండి, జీవ చైతన్యం బయటికి పోయిందనుకోండి, ప్రాణం బయటికి పోయిందనుకోండి, శరీరం జడమైపోతుంది. కాబట్టి మానవ జీవితంలో, జీవన విధానంలో మనసు పాత్ర ఏందో ఒకసారి ఊహించుకోండి. అయితే ఆధ్యాత్మికత అంటే ఏమిటి? మనసుకు లోబడి జీవించటం కాదు, మనసును లోబరుచుకోవాలి. జీవుడికి లోబడి జీవించటం కాదు, జీవుడిని లోబరుచుకోవాలి. జీవుడిని లోబరుచుకోవాలంటే మనసును బుద్ధి మట్టం వైపుకి, హృదయ మట్టం వైపుకి మళ్లించగలగాలి. మనసు ఎప్పుడైతే ప్రాథమిక స్థాయిలో ఉంటుందో జీవుడు కుంచుకొని ఉంటాడు, ప్రపంచం అనే మత్తులో ఉంటాడు, భౌతికవాదంలో ఉంటాడు, భౌతికవాదపు మత్తులో ఉంటాడు, లౌకిక జీవితంలో ఇరుక్కుంటాడు, లౌకిక జీవితమే ప్రధానం అనుకుంటాడు. మనసు కుంచుకొని ఉంటుంది, మనసు బలోపేతం అవుతుంది, మనసు కలుషితం అవుతుంది, మనసులో బలహీనత, లోపాలు విపరీతంగా ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయనుకోండి, మనిషి ఎలా ఉంటాడు? సమస్యాత్మకంగా జీవితాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి మానవ జీవిత పరమార్థం ఏమిటి? మనసు ద్వారా అన్ని విషయాలు తెలుసుకోవాలి, బుద్ధి ద్వారా విచారించాలి, హృదయ మట్టాన్ని వికసింపజేయాలి, చిత్తాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవాలి, ఆత్మస్థితికి చేరాలి. సో ఇవన్నీ చేయటానికి, తెలుసుకోవటానికి తప్పనిసరిగా జ్ఞానం అవసరం. మనసు ద్వారానే జ్ఞానం వస్తుంది, మనసు ద్వారానే సమాచారం వస్తుంది, మనసు ద్వారానే ప్రజ్ఞ విస్తరించడమో కుంచుకోవటమో జరుగుతుంది. మనసు ద్వారానే మనిషి జీవితం కొనసాగుతుంది. ఒక వ్యక్తికి సంబంధించిన మనసు అయితే దాన్ని వెస్టి మేధస్సు అంటారు. విశ్వం మొత్తానికి సంబంధించినటువంటి అనూహ్యమైనటువంటి మేధస్సులు ఏమంటారంటే సమిష్టి మేధస్సు అంటారు. వ్యక్తికి సంబంధించినటువంటి మేధస్సు తన చుట్టూ బౌండరీతో ఉన్నప్పుడు, పరిధులతో ఉన్నప్పుడు విశ్వ మేధస్సులో అనుసంధానం కాదు. ఎప్పుడైతే తన చుట్టూ ఉన్నటువంటి బౌండరీ కరిగిపోతుందో విశ్వ మేధస్సులు మొత్తాన్ని తాకగలుగుతుంది, విశ్వ మేధస్సులు మొత్తాన్ని ఆకట్టుకోగలుగుతుంది, వాటి మొత్తాన్ని తెలుసుకోగలుగుతుంది. అదే పరిపూర్ణత్వం అవుతుంది. అందువల్ల మనసుని ఏం చేయాలి? మనం తప్పనిసరిగా కరిగించాలి. ఉపచేతన మనసు, అంతచేతన మనసులు రెండు శుద్ధి అయ్యాయి అనుకోండి, చేతన మనసుకు పని ఉండదు, జ్ఞానేంద్రియాలకి పని ఉండదు, కర్మేంద్రియాలకి పని ఉండదు. ఒకవేళ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నప్పటికీ చేతన మనసు లేదు కాబట్టి, అది సమత్వంలో, సమతుల్యంలో ఉంది కాబట్టి సమాచారం లోపలికి ప్రవేశించినది అంతరంగాన్ని కలుషితం చేయదు, ప్రభావితం చేయదు. కాబట్టి యోగ రహస్యం ఎక్కడుంది? మనసు ద్వారా అన్నీ తెలుసుకోవాలి, ఆ మనసును కరిగించాలి, మనసు ద్వారా జ్ఞానాన్ని గురించి అవగాహన గావించుకోవాలి, ఆ జ్ఞానమే మాయ అని తెలుసుకోవాలి. జ్ఞానమే మాయ అయిందనుకోండి, ఇక జీవితానికి, సమాజానికి, ప్రపంచానికి, ప్రకృతికి, విశ్వానికి అవకాశమే లేదు కదా. అందువలన మనం ఏం చేయాలి? జ్ఞానాన్ని కరిగించాలి. అది భౌతిక జ్ఞానమైనా, సైన్స్ సాంకేతిక పరిజ్ఞానమైనా, విద్యా జ్ఞానమైనా, ఆత్మజ్ఞానమైన, జ్ఞానం అనేది ఏదైనా ఎటువంటిదైనా బంధమే కదా. జ్ఞానం బంధం అని తెలుసుకున్నాం అనుకోండి, జీవితం ఎలా ఉంటుంది? జ్ఞానం వాస్తవం అనుకున్నాం అనుకోండి, మనిషి
దాని పట్ల బంధాన్ని పెంచుకుంటాడు. కాబట్టి జ్ఞానం మాయ అని తెలుసుకుంటే జ్ఞానం పట్ల వైరాగ్యం కలుగుతుంది. జ్ఞానం వాస్తవం తెలుసుకుంటే జ్ఞానం పట్ల ఆసక్తి పెరుగుతుంది. జ్ఞానం పట్ల ఆసక్తి పెరిగిందనుకోండి, బంధాలు కొనసాగుతాయి. కాబట్టి ఆధ్యాత్మికతలో పరిణతి చెందటం అంటే ఆత్మస్థితికి చేరటం. ఆత్మస్థితికి చేరడం అంటే ఆత్మను అనాత్మను రెండింటిని వదిలేయటం. ఆత్మ అనాత్మ రెండు ద్వంద్వాలు, సంకల్ప వికల్పాలు, అసంపూర్ణాలు, పాక్షికాలు. ఆ రెండింటిని వదిలేసామనుకోండి, అప్పుడు స్థితికి చేరగలుగుతాం. ఆ రెండు ఉన్నాయి అనుకోండి, స్థితిని పొందే అవకాశం లేదు. కాబట్టి మనకి మనసుని గురించి సంపూర్ణంగా అవగాహన అయిందనుకోండి, పరిపూర్ణ జ్ఞానం సులభతరం అవుతుంది. మనం తెలుసుకునేది మొత్తం మనసుకు సంబంధించింది. ఇన్ఫర్మేషన్ అనేది ఏదైనా ఎటువంటిదైనా మనసుకు సంబంధించింది. అటువంటి ఇన్ఫర్మేషన్ ప్రాథమికంగా అవసరమే, కానీ అదే ట్రాన్స్ఫర్మేషన్కు అవరోధం అవుతుంది. ఇన్ఫర్మేషన్ ముఖ్యం కాదు, ట్రాన్స్ఫర్మేషన్ ముఖ్యం. ఇన్ఫర్మేషన్ బిగినింగ్లో తప్పనిసరిగా అవసరమే, అది ట్రాన్స్ఫర్మేషన్కి అవరోధం కాకూడదు. అందువల్ల దాన్ని కూడా వదిలేయగలగాలి. కాబట్టి మనస్తత్వం అనేది చాలా కీలకమైంది. అది మహాసముద్రం లాంటిది. మన మనస్తత్వం మనకు తెలిసింది అనుకోండి, అందరి మనస్తత్వం తెలిసిపోతుంది. మన మనస్తత్వం మనకు తెలియలేదు అనుకోండి, ఎవరిని గురించి తెలుసుకునే అవకాశం ఉండదు. ఆధ్యాత్మికత అంటే మన మనస్తత్వాన్ని మనం తెలుసుకోవటం తప్ప ఇతరుల మనస్తత్వాన్ని గురించి ఆలోచించడం కాదు. మన జీవిత పుస్తకాన్ని గురించి మనం తెలుసుకుంటే అందరి పుస్తకాలు మనకు అర్థమైపోతాయి. మన జీవిత పుస్తకాన్ని విస్మరించి అందరి పుస్తకాలు చదవాలనుకుంటే వాళ్ళ గురించి తెలియదు, మన గురించి కూడా తెలియదు. కాబట్టి ఆధ్యాత్మికతను గురించి సశాస్త్రీయంగా తెలుసుకోకపోతే మనిషి పూర్తిగా దెబ్బతింటాడు. ఇవాళ మార్గంలోకి ప్రవేశించే వాళ్ళు కోట్ల మందిలో ఉన్నారు, పరిణతి చెందేవాళ్ళు లేనే లేరు, చాలా తక్కువ. ప్రచారాలు పెరుగుతున్నాయి, కానీ పరిణతి చెందేవాళ్ళు మాత్రం లేనే లేరు. అసలు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకోవటంలోనే ప్రమాదం ఉంది. ఇక్కడ వైఫల్యం చెంది అక్కడికి పరిగెత్తుతున్నారు. జీవన సరళి మారకుండా, జీవన విధానం మారకుండా, ఆలోచన విధానం మారకుండా మనిషి ఆ మార్గంలో పరిణతి చెందటం సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. అందువల్ల మనసు అనేది మానవ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆ మనసును జయించి, మనసును కరిగించి, మనసును అధిగమించి ఆత్మస్థితికి చేరి జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకోవటంలో మీ వంతు కృషి చేస్తారని మనస వాచ కర్మణ కోరుకుంటూ, అందుకు మీరు గురు సందేశాలను తప్పనిసరిగా ఆలంబనగా చేసుకుంటారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, నిండు మనసుతో ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.